హరే కృష్ణ. మంత్రా టు ధామ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఒక చిన్న ఉదాహరణ. మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ పాడైపోయింది అంటే మనం జబ్బు పడినట్లు కాదు కదా. మొబైల్ మాత్రమే పాడైంది. అలాగే ఆత్మ ఉన్న శరీరం పాడైంది, ఆత్మ కాదు. ఒక మనిషి చనిపోతే అతడు పోయాడు అని అంటాము, కానీ నిజానికి శరీరం అక్కడే ఉంటుంది. మరి ఎవరు పోయినట్లు? భగవంతుడు అర్జునునితో మాట్లాడుతూ, నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు గాని నీవు అనవసరమైన విషయాలను గురించి దుఃఖించుచున్నావు. జీవించి ఉన్న వారిని గురించి గాని చనిపోయిన వారి గురించి గాని పండితులైన వారు బాధపడరు అర్జున అంటున్నాడు. మరి అర్జునుడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే, మనలాగే అర్జునుడు శరీరం మాత్రమే నిజమని భావిస్తున్నాడు, అందుకే బాధపడుతున్నాడు. కానీ కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే, నువ్వు శరీరాన్ని చూసి, అంటే భీష్మ పితామహుడు, గురువైన ద్రోణాచార్యుణ్ణి, ఇంకా బంధువర్గము, వీరి శరీరం పోతుంది అని బాధపడుతున్నావు, కానీ ఆత్మ గురించి ఆలోచించట్లేదు. ఒక మనిషి పోతే అతను పోయాడు అంటాం, కానీ నిజానికి శరీరం అక్కడే ఉంటుంది. మరి ఎవరు పోయినట్లు? ఆ శరీరంలో ఉండే ఆత్మ బయటికి పోయింది కదా. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని బలహీనత నుండి బయటకు తీయడం, అలాగే అసలైన జ్ఞానం వైపుకు తీసుకువెళ్లడం జరుగుతూ ఉంది. మనం కూడా ఇక్కడ ఇదే నేర్చుకుంటున్నాము. ఇప్పుడు 2వ అధ్యాయం 11వ శ్లోకం ఎలా పలకాలో చూద్దాము. అశోచ్యాన్ 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 అన్వశోచస్త్వం 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 అన్నశోచస్త్వం అశోచానన్వశోచస్త్వం అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ 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 భాషసే భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాససే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ గతాసూన్ అగతాసూంశ్చ 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 గతాసూనగతాసూంశ్చ గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి 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 పండితాః 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 నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దాము. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాససే అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాససే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీభగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాససే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీభగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాససే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. జీవించి ఉన్న వారిని గురించి గాని మరణించిన వారిని గురించి గాని పండితులైన వారు బాధపడరు అని దీని అర్థం. అంటే మరణం లేని ఆత్మ గురించి బాధపడవలసిన అవసరం లేదు అని అర్థం. ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్న మరొక శ్లోకంలో కలుసుకుందాము. హరే కృష్ణ.